ప్రతి ఆదివారం జరిగే బెరిషిత్ క్లాస్ అంటే మన బ్రిత్ ఓలాం సంస్థ ఇజ్రాయెల్ మరియు బెనేఫ్రేమ్ ఇజ్రాయెల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే బెరిషిత్ గ్రంథ అధ్యయన క్లాసులకి అందరికీ ఆహ్వానం అండి. అలాగే మన మధ్యలో రవి యారోన్ గిలోర్ గారికి కూడా జాయిన్ అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ క్లాస్కి ఆహ్వానం పలుకుతున్నాం. రబీ గారు కూడా యాడ్ అయిన తర్వాత మనం రబీ గారిని కూడా ఆహ్వానించి క్లాస్ని ప్రారంభించుకుందాం. రబీ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ రబీ గారిని కూడా కోహోస్ట్ చేయండి సార్. Shalom, Rabbi Yaron. And once again, welcome to the Bereshith class. And we are all eagerly waiting for your the wonderful class. And today, especially the new married couple, Yaakov and Rachel is here in our class. So I welcome them also. So, Bevakashara, we start the class. Okay, תודה רבה. Shalom everyone, Shalom Israel Garur, Shavua Tov. Okay, I have some issues with the camera, but we'll take care of it on the way. So it's a great pleasure to meet you in this special occasion and the new married couple. And I would like to take advantage of this opportunity and give some blessing for Yaakov and Rachel, and also we can do something different in this class and speak about similar matters like the family, the importance, the holiness of the relation between a husband and a wife for Bnei Noach, for Jews, for everyone, according to the Torah. And we can have some questions and some background for this purpose as well. So everyone can also feel free to raise any questions. Yeah, Sudharabar. అందరికీ షలాం అండి. అయితే రబీ గారు ఈరోజు కొత్తగా పెండ్లి అయ్యి మన మధ్యలో ఈరోజు క్లాసులో పాల్గొన్న యాకోబ్ గారికి, రాహేల్ గారికి కూడా ఇరువురికి శుభాకాంక్షలు తెలుపుతూ వారికి ఆశీర్వాదాలు అందిస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఈ క్లాసులో అసలు కుటుంబం యొక్క ప్రాముఖ్యత ఏంటి తోరా ప్రకారం, లేదా వారిరువురి మధ్య సంబంధంలో ఉండవలసిన పరిశుద్ధత ఏంటి, అలాగే నోవాహీలుగా వారు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ గా భార్యాభర్తలుగా ఉండేటప్పుడు వారు ఏ విధానంలో మెలగాలి, తోరా ఏం చెప్తుంది ఒక మ్యారేజ్ రిలేషన్ కోసం, అలాగే కొన్ని ప్రశ్నలు కూడా ఎవరైనా అడిగినా ఒకవేళ ఆ ప్రశ్నలకు కూడా ఒక కుటుంబ విధానంలో ఏ విధంగా ఉండాలి అనే విషయంలో ప్రత్యేకంగా ఈరోజు రబ్బీ గారు కొన్ని విషయాలు మనం తెలుపుతారు. అవకాశం. Okay, תודה רבה. By the way, if Yaakov and Rachel wish to say something, please be welcome to invite them also to say. I can start with the blessing for them, for the family, for the relatives and friends. That we say that a wedding is not just a personal event in life. It's something much bigger than that, because
it's something public. You know, we celebrate it publicly, and it brings happiness to a wide range of people in our society, right? And it's very, very important, as I would like to show and discuss with you together today. So I wish you all the good blessings in the Torah to build a righteous house, righteous home, and a family with the relations of love and dignity, honor, and caring for each other, and work together to build a partnership, a true, honest partnership that brings love and joy and happiness and blessing, both material and spiritual, in the new journey that you just started in your wedding. అయితే మొదటిగా రవి యారన్ గారు కొత్తగా పెండ్లైన యాకోబు గారికి, రాహేల్ గారికి మీరు కూడా ఏదైనా విషయాలు పంచుకోవాలనుకుంటే పంచుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ప్రత్యేకంగా వారికే కాదు, అందరికీ చెప్పే విషయం ఏంటంటే, పెండ్లి అనేది ఇది మామూలుగా ఏదో ఒక ఇద్దరి మధ్య జరిగే, ప్రైవేట్గా జరిగే ఒక విషయం కాదు, కానీ అది ప్రజలందరి మధ్యలో జరిగే ఒక గొప్ప విషయం. అలాగే దాన్ని ప్రజలందరితో కూడా చక్కగా అందరూ కలిసి దాన్ని సెలబ్రేట్ చేసుకునే ఒక గొప్ప ఈవెంట్. అయితే దీంట్లో అంటే చాలా మంది ఇరు కుటుంబాల వైపు నుంచి, స్నేహితులు, బంధువులు, ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. అలాగనే ఒక మనిషి జీవితంలో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం. అయితే ఈరోజు నేను ఆ యొక్క సంబంధం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే కొన్ని విషయాలు నేను అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా వారిరువురికి కూడా తోరాలో ఇవ్వబడిన ఆ గొప్ప ఆశీర్వాదాలు ఏంటి అనేది వాళ్ళతో పంచుకుంటూ, వారిరువురు కూడా ఆ క్రొత్త జీవితాన్ని, ఆ క్రొత్త జీవితంలో ఉన్న ఒక క్రొత్త అడుగు వేస్తూ వారి ప్రయాణం ప్రారంభించినప్పుడు వారి మధ్య ప్రేమతో, లేకపోతే వారి మధ్య ఏ విధంగా ప్రేమ కలిగి ఉండాలి, అలాగే ఇరువురిని ఏ విధంగా గౌరవించుకోవాలి, ఇరువురిని ఏ విధంగా ఆదరించుకోవాలి, అలాగనే ఇరువురు కూడా కలిసి పనిచేస్తూ వారిద్దరి మధ్య ఒక గొప్ప సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ఇరువురు కలిసి పనిచేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రేమతో, ఆనందంతో, సంతోషంతో వారు మెటీరియల్ పరంగా అంటే ధనం, మిగతా ప్రతి విషయమైన వసతులతో, అలాగనే ఆత్మీయంగా కూడా వారిద్దరూ బలపడాలని నేను ఆశీర్వదిస్తున్నాను. యోసెఫ్ గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు ఏదైనా ప్రశ్న ఉందా అండి? సార్ ప్లీజ్ సార్. యాకోబ్ గారు, రాహేల్ గారు వారు మాట్లాడిన తర్వాత, వారి మాటలు విన్న తర్వాత మాకు చాలా ప్రశ్నలు ఉన్నాయండి, అడుగుతాం. ఓకే సార్, తొందరగా సార్. Rabbi Yaron, Yosef Efrati is also here in this class. So he would like to ask some few questions after, as you said that Yaakov and Rachel spoke something, and if they share something, after that he will also ask few questions as telling. Yeah, please continue, Rob. Shall we give time to them before starting the class, or else after the class? Whatever is preferred for them. It's like as you say. What do you say? I'm sure. I mean, if they want to share with us, they're most welcome. Yes. Yeah, please. Okay. యాకోబు గారు, రాహేల్ గారు, మీరు ఏమైనా విషయాలు పంచుకోవాలనుకుంటే రబీ గారితో పంచుకోవచ్చు. మీ జర్నీ, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు, ఏదైనా సరే.
సార్ అక్కడ ఉన్నవారు కొంచెం అది It's okay if Mike they and- want to Yosef to start first. It's fine as well. ఓకే యాకోబ్ గారు తర్వాత మాట్లాడతారా లేకపోతే కొంచెం తర్వాత? ఓకే ఓకే సార్ ఎస్ఎస్ సార్ మీరు క్వశ్చన్తో ప్రారంభిస్తారా లేదా రబీ గారు క్లాస్ తర్వాత క్వశ్చన్స్ అడుగుతారా? שלום רב ירון. שלום. יש לי שאלות מישראל ליעקב ורחל. השאלה הראשונה, מי מוציא ג'וקים מהבית? או יעקב או רחל. שאלה שני, מי שוטף כלים בשבת? יעקב או רחל? מי מביא פרנסה לבית? יעקב או רחל? אוקיי. רגע, בסדר, זה כבר הרבה. בוא נתחיל, בוא נראה איך זה הולך. Okay, so I wanted to start with some background and introduction, but Yosef Garu just go right to the practical point, and he's asking some questions for the perhaps for the new married couple, perhaps for everyone. So he asked like, whose responsibility is to take out the cockroaches in the house, right? If I understood correctly, and who's responsible of cleaning the dishes in the house, and whose responsibility is to make living. I think there's three questions, okay? So, well, I can start with like, let me give you before like a direct answer. I can start with something different. There is a famous, quite very famous recent a movie film. I think it's called, I didn't see it, I just heard. It's called What is a Woman? Because it asks so many important questions for our generation today. And I think at the end of the movie, when he he tried to see what's the unique characteristic of woman, how to characterize that and all of that. I think the last scene is I think the film producer or the film the one who acts and interview all the people there. So he asks his wife, what is a woman? And she answers him, a woman is an adult female that cannot open this bottle. She was holding some bottle or some box. And she wants you to open it for her. So like that's how I think that the film ends with this the spontaneous definition, like what is a woman. So it gives you some like a notion that there is a man, there's a woman, and each one is has his own unique capabilities, talents, and the idea of marriage, right, is the cooperation, to be partners, and this is about this story, right? And it shows like related to the question of Yosef, that like usually, maybe not always, but usually like women are more sensitive, delicate, and men are the more
the less sensitive, okay, and so usually, like a rule of thumb could be that it should be the role of the husband to take away the cockroaches if it makes the woman feel like disgust by that. So it should be definitely this way. Okay, so I answered the first question. అయితే నేను అది మొదలు పెట్టే ముందు యూసఫ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి మీరు అడిగిన ప్రశ్న తెలుగులో కూడా ఒకసారి అందరికి వినిపించమని. యూసఫ్ సార్. ఓకే, చలమండి. వినయ్ గారికి, రాహేల్ మేడం గారికి, యాకోబ్ కి, రాహేల్ గారికి మా ప్రశ్న, ఇస్రాయేల్ నుంచి ఇంట్లో బొద్దింకలు వస్తే ఎవరు తీసేస్తారు, లేకపోతే ఇంట్లో బొద్దింకలు వస్తే ఎవరు కొడతారు? షబ్బాత్ రోజు అంట్లు ఎవరితో అవుతారు? జీతం సంపాదించి ఎవరు తీసుకొస్తారు ఇంట్లోకి? ఓకేనా అండి? తక్కువని సమాధానం చెప్పాలి, అంతసేపు నాంచకూడదు మళ్ళీ. సార్ మీరు యాకోబ్ గారిని అడుగుతున్నారా ప్రశ్న? అసలు ఎంతసేపు సమయం ఇవ్వకూడదు సార్, టక్కున అడిగేయాలి, ఎవరు చెప్తారో చూడాలి. సార్ యాకోబ్ సార్ మీరు షోర్ చేసుకోవచ్చు, అన్మ్యూట్ చేస్తే మీరు ఆన్సర్. మీ ఇద్దరు ఎవరు? ఈ పార్టీకి డిస్కస్ చేసేసుకునే ఉంటారు ఇద్దరు. లేదు సార్, కెమెరా ఎదుర్కొన్నానే ఉన్నారు, ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు. డిస్కస్ చేసుకోకూడదు, బొద్దింకలు, అంట్లు తోటాలు, జీతం. షలోం రబ్బీ గారు, షలోం యోసెఫ్ గారు, షలోం లేకులాం. షలోం సార్. బొద్దింకలు తీయడం నేను చేస్తానండి, అలాగే జీతం తేయడం కూడా నేను చేస్తాను. ఏంటి అంట్లు ఎవరు తోమరా ఇంట్లో? ఇక్కడ ఏదో మఖ్లోకేత్ ఉన్నట్టుంది సార్. రవి యారోన్ వేసిపో మఖ్లోకేత్ షోతేఫ్కి వెళ్ళి. תודה רבה. להמשיך. Okay. I would like to resolve did we translate everything or not? Yeah, I'll translate. Give me 2 minutes. Okay. యోసెఫ్రాతి గారు కొత్తగా పెళ్ళైన ఇరువురిని, మేబీ వారి ఇరువురిని కాదనుకున్నాను, ప్రతి ఫ్యామిలీని ఇక్కడ కూర్చున్నదని అడిగిన ప్రశ్న ఒకటి ఉంది. ఇంట్లో బొద్దింకలు వస్తే ఎవరు క్లీన్ చేస్తారు? భార్య, భర్త. లేదా ఇంట్లో అంట్లు ఎవరు కలుగుతారు, తోముతారు? భార్య, భర్త. లేదా ఇంట్లో జీతాన్ని ఎవరు సంపాదించి తీసుకొస్తారు? అది ప్రత్యేకంగా ఇప్పుడు మన యాకోబ్ గారికి, రాహేల్ గారికి అడిగారు. అయితే యాకోబ్ గారు సమాధానం చెప్పారు, కాక్రోచ్ వస్తే నేను చేస్తానండి, జీతం కూడా నేను సంపాదించుకొస్తానని. అయితే అంట్లో ఎవరు తోముతారు అనేది ఆన్సర్ ఎవరు రాలేదు. చూద్దాం, వేచి చూద్దాం. ఓకే, రబ్బీ గారు ఈ ప్రశ్నకి అడిగితే రబ్బీ గారు చెప్పిన విషయాల్ని నేను షేర్ చేసుకుంటాను. అయితే ఇప్పుడు అడిగిన ప్రశ్నకి డైరెక్ట్ గా ఎవరు చేయాలి, ఏం చేయాలి అనేది నేను చెప్పను, కానీ రబ్బీ గారు చెప్పిన విషయం చెప్తున్నాను. ఈ రీసెంట్ గా ఒక మూవీ రావడం జరిగింది. అయితే రబ్బీ గారు చూడలేదు, కానీ ఆ మూవీలో చూసిన వారు చెప్పిన విషయం పంచుకుంటే, ఆ మూవీ పేరు, ఆ సినిమా పేరు వాట్ ఈజ్ ఎ ఉమెన్, అంటే స్త్రీ అంటే ఎవరు అనే ఒక మూవీ రావడం జరిగింది. అయితే మూవీ అంతా అయిన తర్వాత ఆ మూవీలో స్త్రీ యొక్క ప్రత్యేకత ఏంటి, తన ప్రత్యేకతలు ఏంటి, అసలు ఎటువంటి గొప్పతనం ఆ స్త్రీలో ఉంది అనే విషయాలు ప్రతి విషయం చెప్పిన తర్వాత లాస్ట్ కన్క్లూజన్ అయితే ఆ మూవీ అయిన తర్వాత ఇంటర్వ్యూ చేసేటప్పుడు
ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ మూవీలో డైరెక్టర్ గారు లేదా ప్రొడ్యూసర్ గారు ఎవరైతే ఉంటారో ముఖ్యమైన వ్యక్తి అందరిని ఇంటర్వ్యూ చేస్తూ ఆ మూవీ ఎవరైతే తీశారో యాక్ట్ చేశారో వారి భార్యని ప్రశ్న అడగడం జరిగింది. అసలు స్త్రీ అంటే ఎవరు అనేది. అయితే ఆవిడ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, స్త్రీ అంటే ఒక యుక్త వయసు దాటిన ఒక అడల్ట్, ఒక అమ్మాయి అని చెప్తూ తన చేతిలో ఒక బాక్స్ ఏదంటే, అంటే ఒక యుక్త వయసుకు వచ్చిన అమ్మాయి ఈ బాటిల్ మూత తీయడం కూడా కష్టం, అటు ఆవిడ స్త్రీ. అంటే ఈ బాటిల్ మూత కూడా తీయలేని ఒక యుక్త వయసుకు వచ్చిన స్త్రీ అమ్మాయి అంటే అని చెప్పారు. అంటే ఈ విషయాల గురించి మనం ఆలోచిస్తే కనుక ప్రతి మనిషికి, అంటే ఒక పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, వారిరువురికి కూడా ఒక ప్రత్యేకమైన టాలెంట్స్ ఉంటాయి, లేదా ప్రత్యేకమైన విషయాలు ఉంటాయి. అటు స్త్రీలు కావచ్చు, ఇటు పురుషులు కావచ్చు. ప్రత్యేకంగా మనం స్త్రీల గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇరువురికి కూడా ఒక ప్రత్యేకమైన తలాంతులు లేదా ప్రత్యేకమైన టాలెంట్స్ అనేవి వారికి ఉంటాయి. అయితే ఎప్పుడు ఇరువురు కూడా ఒక మంచి పార్ట్నర్స్ అవుతారంటే ఎప్పుడైతే వారిరువురు కూడా కోఆపరేట్ చేసుకుంటూ, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకరినొకరు ప్రతి విషయాల్లో షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్తారో అప్పుడు ఒక సరైన విధానంలో వారి యొక్క జీవితం అనేది ముందు వెళ్తుంది. అయితే స్త్రీలు ప్రత్యేకంగా మనం చూసినప్పుడు వారు కొన్ని విషయాల్లో చాలా సున్నితత్వంగా ఉంటారు, లేక డెలికేట్ గా ఉంటారు. వారు అంటే విషయం ఏంటంటే, కొన్ని విషయాల్లో వారు డెలికేట్ గా ఉంటారు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ కి కాక్రోచ్లు ఎవరు తీస్తారంటే నా ఆన్సర్ అయితే పురుషులే తీయాలి అనేది నేను ఇచ్చే ఆన్సర్ అని రబ్బీ గారు చెప్పారు. సో మిగతా ప్రశ్నలు కూడా మేబీ రబ్బీ గారు సమాధానం చెప్తారని చూద్దాం. దేవకాశారావు. Okay, toda rabba. So, well, what I want to show furthermore is like how each one of those partners, the husband and wife, should bring his own expertise to their house, to their common home. And like, if the woman naturally can be more talented with cooking, to cook and to do the meals, so maybe she has to take this role for her, while the husband should take different roles, like fixing the car in the garage or whatever. Like each one should do what he's best. That's like the best benefit they can earn, right? And it's not necessarily, there are great chefs, male chefs, right, that are masters in all kind of culinary talents. It can be the opposite. It depends what each one of them like. And as for the second questions, before getting to some sources from the Torah about all of that, just for the other question, I think like let's take basically in my case, as for the dishes, like we got some I don't know if to call it a compromise. It's like usually what we do in my house is like we have a dishwasher, but the larger pots, they don't get into it because it's too narrow. So I'm usually in charge of like taking all the dishes, all the plates, and to the dishwasher, and then my wife, she's taking care of the washing the larger pots that doesn't fit in the dishwasher. So it's like this is like a compromise, right? It's like a status quo that we have. Like
just another example, another option. అయితే రబ్బీ గారు రెండో ప్రశ్నకి వెళ్తున్నారు. ఇంట్లో అంట్లో ఎవరికి అడుగుతారు అనే విషయానికి, యాకోబుకి అడగాల లేదా రాహేల్కి అడగాల అనే ప్రశ్నకి రబ్బీ గారు సమాధానం చేస్తూ, అయితే ఇందాక రబ్బీ గారు చెప్పినట్టు స్త్రీకి కానీ పురుషునికి కానీ ఇరువురికి కూడా ఒక ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఇరువురు కూడా ఆ రెండు నైపుణ్యాన్ని కూడా తీసుకొచ్చి ఇద్దరు కూడా ఒక 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 అండర్స్టాండింగ్ తో కలిసి వెళ్ళినప్పుడు ఒక అందమైన లేక చాలా సంతోషకరమైన కుటుంబాన్ని కట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్త్రీలకు ప్రత్యేకంగా వంట చేసే విధానంలో చాలా ఒక గొప్ప నైపుణ్యం ఉంటుంది స్త్రీలకి. అంటే దీంట్లో తోరా సోర్స్ కూడా రబ్బీగా చెప్తారంటున్నారు. తోరా సోర్స్ కూడా మనందరికీ తెలుసు, స్త్రీలు చాలా చక్కగా భోజనం వంట చేస్తారు. అయితే ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిస్తే, ప్రపంచంలో లేదా స్త్రీలు చక్కగా భోజనం వండుతారు. అలాగే పురుషుల విషయంకి వచ్చేసరికి, ఇప్పుడు ఏ బండి ఏదో కారు ఏదో పాడైంది లేదా ఒక హార్డ్ వర్క్ చేయాలి, ఆ సందర్భంలో పురుషులు మాత్రమే చేయగలరు, లేదా వారికి శరీర దార్ఢ్యం కానీ బలం కానీ ఎక్కువ ఉంటుంది, వారు ఆ విషయాల్లో చేయొచ్చు. అయితే ఇప్పుడు దీనికి కాంట్రరీగా ఇంకో విషయం కూడా చెప్పారు. ప్రపంచంలో లేదా మనకు తెలిసి చాలా హోటల్స్ ఉన్నాయి, ఒక ప్రత్యేకమైన వరల్డ్ ఫేమస్ హోటల్స్ అనుకోండి, లేకపోతే మనకు తెలిసిన హోటల్స్ అనుకోండి. దాంట్లో మీరు గమనిస్తే కనుక వంట చేసే చెఫ్లందరూ కూడా జెంట్స్ ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చెఫ్లు ఉన్నారు. అంటే ప్రపంచంలో చాలా రకాల వంటలు వండగలిగే చెఫ్లు పురుషులు ఉన్నారు. అంటే విషయం ఏమిటంటే, ఇప్పుడు స్త్రీల పురుషుల లేదా ఈ ఎవరు చేయాలి పని అన్నప్పుడు వారికి ఉన్న నైపుణ్యాన్ని బట్టి వారిరువురు కూడా షేర్ చేసుకుంటూ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎవరి ఇంట్లో అంట్లు కడుగుతారన్నప్పుడు రబీ గారు పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్పారు. యాక్చువల్గా మేడం గారు, రబనీత్ గారు, రబ్బీ గారు ఒక రాజీకి వచ్చారంట. విషయం ఏంటంటే, ఇంట్లో డిష్ వాషర్ ఉంది, అంట్లు కడిగే ఒక మిషన్ ఉంది. సో కాబట్టి యాక్చువల్గా దాంట్లో చిన్న చిన్న గిన్నెలన్నీ వేస్తే క్లీన్ అయిపోతాయి, బట్ పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నప్పుడు దాంట్లో దూరం. కాబట్టి రబ్బీ గారు, రబనీత్ గారు రాజీ పడిన విషయం ఏంటంటే, చిన్న చిన్న గిన్నెలన్నీ తీసుకెళ్లి డిష్ వాషర్లోకి వెళ్ళి డిష్ వాషర్లో క్లీన్ చేసే ఆ బాధ్యత ఏమో రబ్బీ గారు తీసుకున్నారట. అలాగే పెద్ద పెద్ద గిన్నెలు, పెద్ద పెద్ద పాట్స్ ఏవైతే ఉంటాయో అవి కడిగే బాధ్యత మేడం గారు తీసుకున్నారు. విషయం ఏంటంటే, విషయాలను ఎప్పుడు కూడా అది ఏదైనప్పటికీ వారికి ఉన్న వీలుని బట్టి లేదా వారికి ఉన్న టాలెంట్ బట్టి రెండింటిని షేర్ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది రబ్బీ గారి విశ్వాసం. వెంకటేశ్వరరావు. Yes, okay, תודה רבה. Now, let's move to see some, I would say, a wider scope. For a very long time, we are learning the book of Bereshith, and it is actually, you can say, the most romantic of the books of the Torah, right? Because we are dealing with the stories of husband and wives, and right, a man and a woman. Like we know, we started right from the beginning with Adam and Eve, and then we learn about Noach and his children, and so many couples on the way, and then Abraham and Sarah, and now we go to Yitzchak and Rivka. And you see the importance of this relation. It's not just, God could have created something different, or say let's focus on something else. But you see that the foundation, right? How the Torah begins. That the first book is like with starting a relation between a man and a woman, starting a family. And for this purpose, let me just show you quickly some of the verses right from the start of the Torah. So we can see, for example, in the first chapter of Genesis, of Bereshith, right? We know
in verse number 27, and God created humankind in the divine image, creating it in the image of God, creating them male and female, right? So you see that's the will of Hashem. That's like the beginning of creation, male and female. This is the foundation stones, right, for building all humanity by man and by male and female. అయితే ఇప్పుడు మనం ఏదైతే విషయాలు మాట్లాడుకున్నామో ఆ విషయాలు లేదా ప్రత్యేకంగా స్త్రీ పురుషుల సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొంచెం లోతుగా మనం ఆలోచిస్తే గనక మనం చాలా కాలం నుంచి ఈ బెరీషిత్ గ్రంథాన్ని లేదా ఆదికాండం అనే గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. చెప్పాలంటే ఈ బుక్ అంతా కూడా చాలా అంటే రొమాంటిక్, అంటే ఒక స్త్రీ పురుషుల మధ్య ఉన్న సంబంధాన్ని, ఒక గొప్ప సంబంధాన్ని, చాలా విషయాలు వివరించిన పుస్తకం ఇది. ప్రత్యేకంగా మనం చూస్తే కనుక మొట్టమొదటి మానవుడైన ఆదాం గారు, ఆయన భార్య అయిన అవ్వం గారి దగ్గర మొదలు పెడితే, తర్వాత నోవా గారి కుటుంబంలో ఉన్న వారి గురించి, లేదా అబ్రహాం గారు శారమ్మ గారి మధ్య ఉన్న గొప్ప సంబంధాన్ని, అలాగే మనం ఇప్పుడు ప్రస్తుతం ఇత్సాక్ గారు రివ్కమ్మ గారి గురించి విషయాలు నేర్చుకుంటున్నాం. అంటే ఇలాంటి చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం, ఒక కుటుంబం గురించి లేకపోతే ఒక స్త్రీ పురుషుల మధ్య సంబంధం గురించి. ఇక్కడ మనం చూస్తే కనుక హషేమ్ గారు ఇరువురిని సృజించినప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేకపోతే డిఫరెంట్ అనేది కాకుండా మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక అసలు తోరా ప్రారంభించిందే ఈ స్త్రీ పురుషుల యొక్క సంబంధంతో. మనం చూస్తే కనుక మొట్టమొదటి అధ్యాయం 26వ వచనం చూస్తే, హషేమ్ మన స్వరూపం మన పోలికను నరులను చేయదుము అని చెప్తూ 27వ వచనం వచ్చేసరికి హషేమ్ తన స్వరూపం నరుసించును, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. అంటే అసలు వారిని సృజించడమే, ఇరువురిని కూడా స్త్రీని గాను పురుషుని గాను సృజించడం అనేది జరిగింది. సృష్టి అక్కడి నుంచి ప్రారంభమైంది, లేదా వాటి కోసమే ప్రారంభమైంది. అంటే మొట్టమొదటి నుంచి కూడా ఒకరు వేరే విధానంలో ఇంకొకరు వేరే విధానం అనే విధానం కాకుండా ఇరువురిని కూడా హషంగా సృష్టించి అక్కడ ఉంచడం అనేది జరిగింది. అవకాశాలు. Yes, so in the next verse, verse number 28, we see the blessing of God to them, to Adam and Chava, right? God blessed them, and God said to them, "Be fertile and increase, fill the earth and master it, and rule the fish of the sea, the birds of the sky, and all the living things that creep on earth." Okay, so we see that the first item in the blessing of God to Adam and Chava is well, we also usually translate like be fruitful and multiply, right? So that means like to bring children, to bring both sons and daughters, and also to bring many of them, not just a few. You see that is the first blessing of God Hashem to the first married couple, right? Adam and Chava, and that help us to understand like the importance of like this is the way, this is the will of Hashem, so that there will be relations, right? Relation that constructed by love and by living together, caring and helping each other and raising children. This is the basic to later rule the whole world and conquer the whole world, right? And so everything in nature will be useful for what they build, for their house, for the home, for the family they built together
in a righteous manner, in a righteous way. అయితే అదే అధ్యాయం 28వ వచనం మనం చూస్తే కనుక, అంటే 27వ వచనంలో వారిని సృజించను అని చెప్పిన తర్వాత దాని 28వ వచనంలో మొట్టమొదటి మానవుడైన ఆదాం గారు అవ్వం గారికి, లేదా మొట్టమొదటి భార్యాభర్తలైన ఆదాం గారికి అవ్వం గారికి హషేం చెప్పిన విషయం ఏంటంటే, హషేం వారిని ఆశీర్వదించును ఎట్లా అనగా, అంటే మొట్టమొదటిగా వారిని చేసి వారికి ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. అంటే మన ఇంగ్లీష్ లో చూస్తే బి ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అంటాం. అంటే ఇది ఎంత ప్రత్యేకమైందంటే, అంటే హషేం గారు ఏం చెప్తున్నారంటే, వారెరువురు కూడా ఫలించి అభివృద్ధి పొందండి. అంటే భార్యాభర్తలు ఎరువురు కూడా కలిసి ఫలించి అభివృద్ధి పొందడం అంటే వారి ద్వారా వారు పిల్లల్ని కని ఈ భూమిని నిండించాలి. అది ఎవరితో, ఒకరిద్దరితో కాదు, చాలా మందిని కని ఈ భూమిని అంతటినీ కూడా నిందించాలనేది దేవుని యొక్క మొట్టమొదటి ఆశీర్వాదంగా మనం చూస్తాం ఇక్కడ. అంటే మొట్టమొదటి భార్యాభర్తల ఇరువురికి హషేం ఇచ్చిన ఆశీర్వాదం ఇచ్చి ఏంటంటే, మీరు అనేక మంది పిల్లల్ని కలాలి, ఈ భూమి అంతా కూడా నిందించాలి. అలాగనే అంటే వారిరువురు కూడా ఒక ఎటువంటి సంబంధాన్ని వారిరువురు కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే, అంటే నిర్మించుకోవాలంటే ప్రేమతో, అలాగే ఒక బలమైన రిలేషన్ని లేదా సంబంధాన్ని వారు పెంపొందించుకుని వారిరువురు కూడా అనేక మంది పిల్లల్ని కని ఈ భూమంతా నిండించి ఈ భూమంతటిని తన చేతిలో వాడు కాంకర్ చేయాలి. చేసిన తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం కూడా వారిరువురు కలిసి నిర్మించుకునే ఆ కుటుంబంలో వారికి కావాల్సిన ప్రతి విషయాన్ని కూడా ఆ నేచర్ నుంచి తీసుకుని, ఆ విషయాలన్నీ తీసుకుని ఇరువురు కూడా గొప్ప కుటుంబాన్ని నిర్మించుకోవాలి. ఒక చక్కని సంబంధంతో వారు ఒక గొప్ప కుటుంబాన్ని నిర్మించుకోవాలి అనేది హషేం గారు ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం. ఓకే సార్. Yes. Now, quite almost the same blessing is also given to not just to one family, but to the family of Noah and the families of his sons, Bnei Noach. We have it in the. By the way, I can mostly recommend, of course, everyone to have the book of Brit Shalom. I'm not sure if we already have the Telugu translation for it, but if not, we surely will have to progress it, and so they can read about, of course, all the Noachite laws and all the additional chapters and a special chapter about the family. So this is taken from the Brit Shalom, the Shulchan Aruch for Noachites, and as it is said there, God blessed Noach and his sons' families and tell them similarly, be fruitful and multiply and fill the earth, right? Because it is, this is the verse and the explanation, because it is the will of God that the human species should increase in number in order to advance civilization. As the prophet said, he did not create the world to be wasteland, but formed it for habitation. So this is taken from Prophet Isaiah, if I'm not mistaken. So you see the same blessing, like for the families to take responsibility. You know, God, Hashem was, we were able to think of something different. You know, it's like today, you know, with the modern medical treatment, there is even no need for family. Like in the past, well, this was like by nature, you have to
establish a family and bring children. But today, you know, the modern medicine, they can use incubator and take and woman and freeze it, and then do all the process artificially, right? External process. But you see that the importance that the Chazal say the Shekhinah, the divine presence, is there with inside the house between a man and a woman. That's Ve'ahavta le'recha kamocha, right? That's the divine presence inside the house with the relation between husband and wife. Rabbi Yaron, Bezrat Hashem, it will be released very soon. Rabbi Yaakov is working on it to translate this shalom into Telugu. Bezrat Hashem, it will be released soon. Okay. అయితే ఏదైతే ఆదాము గారిని హషీం గారు ఆశీర్వదించారో, ఫలించి అభివృద్ధి పొందండి, లేదా అనేక మంది పిల్లలకన్నీ భూమిని నిండించండి అనే విషయం తర్వాత మనందరికీ తెలుసు. నోవా గారి కాలంలో ఆ జలప్రళయం ద్వారా అందరినీ కూడా తీసివేయడం జరిగింది, ఒక్క నోవా గారి కుటుంబం తప్ప. అయితే తిరిగి మళ్ళీ నోవా గారికి కూడా అదే ఆశీర్వాదాన్ని ఇవ్వడం జరిగింది, నోవా గారికి, వారి పిల్లలకి. సో నోవా గారు తన పిల్లలైన నోవాహీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హషీం గారి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, అనేక మంది పిల్లలకని ఈ భూమిని నిర్మించండి. ఎందుకంటే బృత్షాలం గ్రంథం అందరికీ ఐడియా ఉంటుంది. ఈ నోవాహీల యొక్క శుల్ఖానారు చెప్పబడి ఈ బృత్షాలం గ్రంథంలో చాలా విషయాలు, అంటే మనిషి ఒక నోవాహీలు ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తూ వారికి ఇచ్చిన ఆజ్ఞలు ఏ విధంగా పాటించాలనే విషయంతో పాటు మిగతా విషయాలు కూడా యాడ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా ఫ్యామిలీ లేదా కుటుంబం గురించి చెప్పినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అండ్ God blessed Noah and his sons and he said to be fruitful and multiply and fill the earth. అంటే ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నిర్మించండి అనేది ఎందుకు అంటున్నారంటే, ఇక్కడ బికాజ్ హషీం గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రపంచం అంతా కూడా పిల్లలతో నిండి, ఈ యొక్క కొత్త జీవితాలతో పిల్లలతో అంతా ప్రపంచం నిండి ఉండాలి అనేది హషీం గారి యొక్క ఉద్దేశం. అంటే ప్రవక్త ప్రవచించినట్టుగా ఆయన ఈ భూమిని ఏదో వేస్ట్ ల్యాండ్, అంటే పనికిరాని నేలగా ఉండడానికి ఆయన సృజించలేదు, కానీ మనిషికి నివాసయోగ్యంగా ఉండడానికి ఈ భూమిని సృజించడం జరిగింది. కాబట్టి ప్రతి నోవాహీని యొక్క బాధ్యత ఏంటంటే అనేక మంది పిల్లలకని ఈ భూమిని నిర్మించాలి అనేది. అయితే ఈ ప్రస్తుత కాలంలో చూస్తే మనం, అంటే ఒకప్పుడు పాతకాలంలో చూసేటప్పుడు ఇంత టెక్నాలజీ అని కానీ లేకపోతే విషయాలు లేవు, కాబట్టి వారు పెళ్లి అయిన తర్వాత అది ఒక న్యాచురల్ గా జరిగే విషయంలో వారు పిల్లలు కనం అనేది జరిగేది, అంటే సాధిసిద్ధంగానే వారు పిల్లలు కనేవారు. అయితే ప్రస్తుతం మనం చూస్తే కనుక టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని కానీ లేకపోతే పిల్లల్ని ఇంక్యుబేటర్ లో పెంచడం అనేది కానీ, అంటే స్త్రీ పురుషుల అవసరం లేకుండానే లేదా స్త్రీ యొక్క అవసరం లేకుండానే వారిరువురి దగ్గర తీసుకున్న శాంపిల్స్ తో ల్యాబ్ లోనే పిల్లల్ని కనే విషయాన్ని ఒక విషయాల నుంచి ఆ విధంగా కూడా ఆ పిల్లల్ని తీసుకొచ్చే ఒక పరిస్థితి తీసుకొస్తారు. కానీ ఖజాల్లో యూదే పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే, కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి షెఖీనా ఎక్కడ ఉంటుందంటే, ప్రత్యేకంగా చెప్పాలంటే అది కుటుంబంలో ఉంటుంది. కుటుంబంలో భార్య భర్త మధ్య ఉండే ఆ ప్రత్యేకమైన లోన్లీగా ఉండే ఆ సందర్భం ఏదైతే ఉంటుందో, ఆ పవిత్రమైన విషయం, ఆ సందర్భంలో దేవుని యొక్క షెఖీనా ఆ కుటుంబంలో ఉంటుంది అని పెద్దలు చెప్పారు. అంటే అది ఎంత ప్రత్యేకమైన విషయం అంటే, ఎంత పరిశుద్ధమైన విషయం అంటే, వారిరువురి మధ్య ఉండే ఆ ప్రత్యేకమైన ఆ సందర్భంలోనే దేవుని యొక్క షెఖీనా వారి మధ్య లేదా వారి కుటుంబంలో ఉంటుంది. కాబట్టి అది అంత ఆశీర్వాదకరమైన విషయం. కాబట్టి వారు ఎంతో మంది పిల్లలు కానీ ఈ భూమి అంతా నిర్మించాలనేది
హషీం గారు ఇచ్చిన ఆశీర్వాదం, అలాగే ప్రవక్త గారు చెప్పిన విషయాలను బట్టి ఈ భూమి అంతా కూడా పిల్లలతో నిండి చక్కగా నివాసయోగ్యంగా ఉండడానికి హషీం తయారు చేశారు, కానీ ఏదో వేస్ట్ ల్యాండ్ గా ఉంచడానికి కోసం కాదు. కాబట్టి ఇది హషీం గారు ఇచ్చిన ఆశీర్వాదం యొక్క వివరణ అని రబీ గారు చెప్పడం జరిగింది. బేవకశారు. תודה רבה. So well, I won't have time to go over all the halacha rules in this chapter, but we will find the time, I'm sure for that as well. Just maybe to stress some of the points here. So Rabbi Shaki bring the concept of the importance of love between husband and his wife. It's as expressing, well, the most highest moral level, right? If there is true love, so it's like the foundation for the whole society, the whole world. And it shows the importance of that. We have also many halacha rules for wedding. We even call it kiddushin. Kiddushin is like holiness, and it means like that when we do the chuppah and kiddushin, we do the wedding ceremony with a canopy and all of that. So it's like bringing holiness inside the world. Unlike the opposite. We know that the opposite is like the illicit relations, right? And there are many opposite relations and forbidden relations, and it's also similarly, it's like the opposite of holiness, right? It's like more related to tum'ah and to one of the reasons, as Chazal say, for the flood to come in the time of Noah was because of this opposite of illicit relations. So again, you see the holiness that is expressed by the relations, by righteous relations, by the wedding, and the righteous way of living together as husband and a wife with respect and love. Okay, we can translate that and maybe even say one word about divorce as well. Okay. Yeah. అయితే ఇప్పుడు ఈ విషయం గురించి, లేదా భార్యాభర్తల మధ్య ఉండవలసిన గొప్ప ప్రత్యేకమైన సంబంధం గురించి రబ్బి బెరెషిత్ గారు వివరించిన వివరణలో మనం చూస్తే గనక వారిరువురు కూడా నైతికతతో లేదా ఒక స్వచ్ఛమైన ప్రేమతో వారు నిర్మించుకునే ఆ కుటుంబం యొక్క పునాది అనేది, ఆ కుటుంబం అనేది ఈ సమాజంలో ఒక నైతికత కలిగిన సమాజానికి పునాదిగా చెప్పడం జరిగింది. లేదా ఎప్పుడైతే అటువంటి కుటుంబాలు ఈ యొక్క ప్రపంచంలో వస్తాయో అవన్నీ కూడా ఒక నైతికత కలిగిన ఒక సరైన సమాజాన్ని నిర్మించడానికి పునాదులుగా ఏర్పడతాయి. అలాగనే మనం పెళ్లి జరిగినప్పుడు మనందరికీ తెలుసు కుప్ప పట్టుకోవడం జరుగుతుంది ఆ వెడ్డింగ్ సెరమనీ జరిగేటప్పుడు. అది అంటే షకీనాకి సూచనగా, అంటే ఆ కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి వస్తున్న దానికి, వారి మధ్య వస్తున్న దానికి సూచనగా మనం పట్టుకుంటాము. అయితే దీనికి ఆపోజిట్ గా మనం చూస్తే గనక, ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకున్నామో దానికి ఆపోజిట్ గా చూస్తే, అంటే ఇరువురు కూడా, భార్యాభర్తలు ఇరువురు కూడా ఒక ప్రత్యేకమైన పరిశుద్ధమైన ఆ యొక్క సంబంధాన్ని, లేదా లవ్ అండ్ రెస్పెక్ట్ అంటే ప్రేమ అలాగే గౌరవంతో వారిరువురు కూడా ఎప్పుడైతే విషయాన్ని పంచుకుంటూ ముందుకు వెళ్తారో అప్పుడు వారి మధ్య దేవుని యొక్క సన్నిధి ఉంటుంది అని మనం చెప్పడం జరిగింది. అయితే దానికి వ్యతిరేకంగా మనం చూసినప్పుడు ఎప్పుడైతే వారిరువురు కూడా అటువంటి సంబంధం కాకుండా, లేకపోతే నిషేధించబడిన లేకపోతే ఇల్లిసిట్ రిలేషన్స్ ఎప్పుడైతే వస్తాయో వాటి యొక్క ఇంపాక్ట్ కూడా చాలా వ్యతిరేకంగా, అప్పుడు మనం ఏదైతే ఆశీర్వాదాలుగా మాట్లాడుకున్నామో
దానికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో వారిరువురి మధ్య కూడా అటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు చివరికి ఎలాంటి విషయాలను తీసుకొచ్చినాయి ప్రపంచంలో అంటే ఆ గొప్ప జలప్రళయాన్ని తీసుకొచ్చే పరిస్థితికి అటువంటి విషయాలు తీసుకొచ్చినాయి. కాబట్టి కొన్ని విషయాలు నేను ఈ యొక్క డివోర్స్ గురించి అంటే విడాకుల గురించి కూడా నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. బేవకాశారావు. Yes, so maybe one word about divorce that is also mentioned in the book of Brit Shalom in the chapter about family. So, of course, it starts with the words, if heaven forbid the marriage bond does not turn out well, it can be severed by decision of one of the couple to separate. Okay, so but this is important to understand. It's very, very extreme cases. Like it's like almost impossible to continue the marriage because all kind of extreme situations and constraints that happen to come for the married couple. Like well, I don't know. Like it's if there is like I don't know, one must go to sail in the sea for the half of the time, and the woman cannot bear it, and she cannot stand this, and I don't know, like dramatic career limitations or health limitation, whatever. Like of course, it's not the first place. The first place we have to, of course, remember it's like a common work. It's the job. It's the mission of the husband and wife to do whatever they can in order to live together happily with the joy and calm and tranquility and peaceful house, right? But if God forbid it doesn't work out, so there is and it will be worse to stay. So there is the option of divorce, so that like they will be able to find something a better match that is that will be better for them from this situation. So it shows that like well I can say like what is positive about divorce, you know, that it always it's like we have to keep it in the back of our mind that nothing is like for granted, nothing is like you know, determined like after the wedding everything is set and no problems. No, we many times, and everyone, every couple, every husband and wife, they face troubles, controversies, but the mission is to overcome, and we see it also in the stories of the forefathers, right? I can just bring some short examples what we saw so far on the stories of the book of Bereshith. అయితే ఇంకొక విషయాన్ని అంటే విడాకుల గురించి కూడా రబీ గారు ఒకసారి గుర్తు చేస్తున్నారు. అంటే మనం ఇందాక చెప్పిన బ్రిట్ షాలోమ్ గ్రంథంలో రబీ ఊరి షేర్కి రచించిన బ్రిట్ షాలోమ్ గ్రంథంలో 6వ అధ్యాయం అంటే ఈ కుటుంబం గురించి, కుటుంబంలోని విషయాల గురించి, రిలేషన్ గురించి రాయబడిన 6వ అధ్యాయంలో చెప్పబడిన విషయం ఏంటంటే ప్రత్యేకంగా విడాకుల గురించి హషేం గారు క్షమించాలి, ఎవరి మధ్య ఇటువంటి పరిస్థితి రాకూడదు అనేది. అయితే ఒకవేళ ఇట్ కెన్ బి సర్వ్డ్ బై ద డెసిషన్ ఆఫ్ వన్ ఆఫ్ ద కపుల్ టు సెపరేట్. అంటే ఎవరైనా కనుక ఇరువురిలో ఎవరైనా ఒకరు విడిపోవాలని లేదా విడాకులు తీసుకోవాలని ఒకవేళ ఆలోచిస్తే కనుక ఆ విషయంలో ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏమంటారంటే అంటే ఎటువంటి పరిస్థితిలో అటువంటి పరిస్థితి వస్తుందంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా భార్య భర్తలు ఇరువురు ఉన్నప్పుడు ఎవరైనా ఒకవేళ ఏ షిప్ మీద లేకపోతే ఏదైనా ప్రయాణం చేస్తున్నారు, లేకపోతే ఉద్యోగం చేస్తున్నారు, లేకపోతే వారు సంవత్సరంలో
సంవత్సరంలో ఒక 6 నెలలు లేకపోతే చాలా కాలం వారికి దూరంగా ఉండడం జరుగుతుంది, లేకపోతే భార్య ఏదో ఒక పని విషయంలో భర్తకు దూరంగా ఉండడం జరుగుతుంది. అంటే ఇరువురు కూడా ఇంకా కలిసి ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది, లేదా ఆయనతో నేను ఉండడం అనేది కష్టతరం అని. అంటే ఒకవేళ అటువంటి కేసెస్ ఏమైనా వస్తే కనుక, ఈవెన్ అటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా అసలు ఫస్ట్ ప్లేస్ లో లేదా మొట్టమొదటిగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఓకే దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం సర్ది చేసుకోవాలంటే దాన్ని మనకి అనువైన రీతిలో దాన్ని ఏ విధంగా మలుచుకోవాలి అనే దాని గురించే మన యొక్క కాన్సన్ట్రేషన్ ఉండాలి కానీ, లేకపోతే మన యొక్క ధ్యాస లేకపోతే మన యొక్క కృషి ఉండాలి కానీ, ఒకవేళ లేదా ఇంకా చెప్పాలంటే ఏ విధానంలో నా యొక్క కుటుంబంలో శాంతి సమాధానం అనేది నేను తెచ్చుకోవాలని ఇరువురు ప్రయత్నించాలి. కానీ ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఎలా చూసుకున్నా సరే అసలు కుదరదు, వారిరువురి మధ్య అటువంటి పరిస్థితి వచ్చే విషయం లేదు అన్నప్పుడు, ఆ విషయం గురించి కూడా ఏ విధంగా వారు సెపరేట్ అవ్వాలి, అయిన తర్వాత వారు ఎదుర్కొన్న పరిస్థితిని బట్టి లేకపోతే వారు ఆశించే విధానాన్ని బట్టి ఇంకొక మంచి చాయిస్ ని ఎవరైనా చూసుకుని ఏ విధంగా వారు జీవితంలో ముందుకు వెళ్ళాలనే విషయం కూడా బ్రిత్యాలం గ్రంథంలో ఇవ్వడం జరిగింది. అయితే ఒక విషయం యాకోబు గారికి రాహేల్ గారికి రబ్బీ గారు తెలియజేసేది ఏంటంటే, నథింగ్ ఈజ్ లైక్ గ్రాంటెడ్ ఇన్ ద లైఫ్. అంటే జీవితంలో ప్రతిదీ కూడా దానికదే వచ్చినట్టు లేకపోతే ఎలా ఉంటే అలా తీసుకోవడానికి కుదరదు, లేదా ప్రతిదీ కూడా అన్ని చక్కగా సెట్ అయిపోయేస్తాయి అనేది కుదరదు. ఎందుకంటే ప్రతి భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, లేదా ఇరువురు అర్థం చేసుకునే విషయంలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఇంకా అటువంటి చాలా విషయాలు ఎదురవుతూ ఉంటాయి జీవితం మొదలెట్టిన కాలంలో, లేదా ఇరువురు రిలేషన్షిప్ మొదలు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరి భార్యాభర్తల మధ్య ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మనం నేర్చుకుంటున్నప్పుడు మన పితరుల జీవితాల గురించి, పితరుల జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితులు ఎదురైంది. అయితే మన బాధ్యత లేకపోతే మీ బాధ్యత ఏంటంటే దాన్ని ఏ విధానంలో ఓవర్కమ్ చేయాలి, లేదా వాటిని ఏ విధంగా సరైన రీతిలో దాని మీద విజయం సాధించాలి, దాన్ని అధిగమించాలి అనే విధానంలో ఇరువురు కలిసి కృషి చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న బెరిషిత్ గ్రంథంలో కొన్ని ఎగ్జాంపుల్స్ రబ్బీ గారు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే ఆ పితరుల యొక్క జీవితాల్లో వచ్చిన పరిస్థితులు వారు ఏ విధంగా అధిగమించారనే విషయం. అవకాశాలు yes, just to show this some examples, we just follow the journey of Abraham that was sent from Ur Kasdim and to found a nation and all the covenant with God to for the promised land. So you see the greatness of Abraham, and then you see something interesting with Sarah, his wife, that she tells Abraham that they must send away the handmaid Hagar and his son Ishmael. And you see that when Abraham doesn't, he's not willing to do that. It's not very uncomfortable for him to do that. So they run into a conflict. And well, in this case, there's also the aspect of the nation and you see the God intervention in this case. And God tells Abraham, whatever Sarah tells you, you have to listen to her voice, right? That's something we saw before. And you see that Sarah is not just, of course, she's humble and modest and everything, appropriate. But you see that she has a very important role, right? When sometimes she has to take the decision, like how to build the house, what to do. And even if Abraham is has some rejections, so you see that he's convinced and he follows his wife, right? So this is Avraham Avinu, the founder of the nation. It's just one example. I think in the next we also
we will be able to see another example about Rivka. She has she has a problem because she's pregnant with two children, and they are like kind of fighting inside her body, and she doesn't go to consult Yitzchak, her husband, and even not Avraham, her father-in-law. She went to Shem and Ever, to the Noachide Bet Midrash of Shem and Ever, to ask them. So you see that like even Yitzchak even doesn't aware of all of this, and this shows you like that there is like roles and importance for each one of the partners, the husband and the wife, and the idea is to get to harmony together, to overcome challenges together. And this is the will of Hashem, and this what brings Shekhinah to this world. అయితే మనం అబ్రహాం గారు శారం గారి గురించి నేర్చుకోవడం జరిగింది. మనకి అబ్రహాం గారి గురించి తెలుసు, ఆయన ప్రత్యేకత మనకు తెలుసు, ఆయన గొప్పతనం మనకు తెలుసు. హషేం గారు ఒక గొప్ప బాధ్యతని అబ్రహాం గారికి అప్పచెప్పి ఒక గొప్ప దేశాన్ని కట్టమన్నప్పుడు ఊర్ హస్దీం నుంచి ఆయన ప్రయాణం చేస్తూ కానాన్ దేశం రావడం, లేకపోతే ఆయన గొప్పతనం గురించి తెలుసు. కానీ అదే సందర్భంలో ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు, అంటే హాగర్ గారి పరిస్థితి వచ్చినప్పుడు శారమ్మ గారు లేదా దేశాన్ని కట్టవలసిన ఒక గొప్ప బాధ్యత వారి మీద ఉంది. అయితే ఆ సందర్భంలో హాగర్ గారిని శారమ్మ గారు చెప్పిన విషయం అంటే, హాగర్ గారిని ఇస్మాయిల్ గారిని ఇంట్లోంచి పంపించేయని చెప్పినప్పుడు అబ్రహాం గారికి చాలా ఇబ్బంది కలిగింది. ఆ విషయం అనేది వారి ఇరువురిని పంపించడం అనేది చాలా కష్టంగా అనిపించినప్పటికీ కూడా, లేదా వారిరువురి మధ్య వారిరువురి మధ్యలో ఒక డిబేట్ అనేది జరిగింది, లేదా వారిద్దరికి కూడా ఒక అన్కంఫర్టబుల్ కండిషన్ వచ్చింది. ఇప్పుడు అబ్రహాం గారేమో తను పంపించకూడదని, శారమ్మ గారేమో పంపించేయమని. ఆ సందర్భంలో చివరికి హషేమే వారి మధ్యలో ఇంటర్వ్యూన్ అయ్యి శారమ్మ ఏం చెప్తే అది చెయ్యమని చెప్పినప్పుడు అబ్రహాం గారు చేయడం జరిగింది. అంటే శారమ్మ గారు దాన్ని అంటే సరైన విధానంలో ఆలోచించలేదా, సరైన విధానంలో తీసుకెళ్ళలేదా అని మనం చూస్తే కనుక శారమ్మ గారు చాలా చక్కగా ప్రతి విషయాన్ని ఆలోచించి తీసుకున్న నిర్ణయం. అంటే చివరికి అబ్రహాం గారిని విషయాన్ని తెలియపరిచి అబ్రహాం గారితో ఆ విషయాన్ని చర్చించి ఆ విషయాన్ని అబ్రహాం గారిని కన్విన్స్ చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అలాగనే మనం ఇప్పుడు రివ్కమ్ గారు, ఇత్సాక్ గారి గురించి నేర్చుకున్న తర్వాత వారి గురించి కూడా మనం వారి ఇరువురి మధ్యలో వచ్చిన ఒక పరిస్థితికి కూడా మనం చూస్తాము నెక్స్ట్ వీక్ నేర్చుకోబోయే క్లాస్లో. ఎందుకంటే రివ్కమ్ గారి కడుపులో కూడా 2 పిల్లలు ఉండడం, వారిరువురు కూడా ఒక విషయంపై ఫైట్ అనేది జరుగుతుంది, కడుపులో పోరాడుతున్నారు ఒక విషయాని కోసం. అయితే ఈ విషయాన్ని తీసుకెళ్లి ఇత్సాక్ గారి దగ్గర పెట్టలేదు, రివ్కమ్ గారు తీసుకెళ్లి వీరిరువురికి గురువులుగా ప్రతి విషయాన్ని నడిపిస్తున్న షేమ్ గారు, ఏబేర్ గారి దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఆ విషయాన్ని రివ్కమ్ గారు తెలియపరిచి ఆ విషయం పట్ల ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అంటే వారిరువురి మధ్య ఒక చక్కని ట్రాంక్విటీ, అంటే ఒక శాంతి సమాధానం కుటుంబంలో ఉండడం కోసం ఆవిడ ప్రతి విషయాన్ని కూడా తీసుకెళ్లి ఇత్సాక్ గారి దగ్గర పెట్టలేదు. కానీ ఆ శాంతి సమాధానం ముందుకు తీసుకెళ్లడం కోసం ఆవిడ నిర్ణయం తీసుకుని షేమ్ గారు, ఏబేర్ గారి దగ్గర తీసుకెళ్లి ఆ విషయాల్లో ఒక రెజల్యూషన్ తెచ్చుకోవడం జరిగింది. అంటే పితరులైన అబ్రహాం గారి విషయంలో ఇటువంటి సందర్భాలు వచ్చినాయి, అలాగే ఇత్సాక్ గారి జీవితంలో మనం చూడవచ్చు వారి విషయంలో కూడా కొన్ని సందర్భాలు కలిగి ప్రతి వారిలో కూడా, ప్రతి జంటలో కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు వారు శాంతి సమాధానాలు కోల్పోకుండా వారు ప్రయత్నిస్తూ ఉండాలి. ఏ విధానంలో దాన్ని మనం సరైన విధానంలో ముందుకు తీసుకెళ్లొచ్చు అనే విధానంలో ప్రతి ఒక్కరుగా ప్రయత్నించాలి. అవకాశాలు I will have to conclude earlier today for the class, so
I wish to conclude and bless again the married couple with a lot of mazal tov for the wedding and for all the family. And Israel, please be welcome to continue and share some announcements and updates that we can share with everyone here in the class. So again, toda rabba. And yeah. Before that, just I want to ask Yaakov and Raphael if you want to share something, and then we'll conclude. అయితే రబ్బీ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ఇక్కడ క్లాస్ ముగిస్తున్నారు. అయితే ముగించే ముందు కొన్ని విషయాలు రబ్బీ గారు చర్చించిన విషయాలు, నేను రబ్బీ గారు చర్చించిన విషయాన్ని బట్టి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఎవరైతే జనరల్ క్లాస్ గా అటెండ్ అవుతున్నారో వారెవరైనా సరే ఎటువంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ జరిగే క్లాస్ లో కావచ్చు, లేదా మిగిలిన తనాకులు ఏదైనా విషయంలో ఏదైనా ప్రశ్న ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా నేర్చుకున్న విషయాలు ఏవైనా ప్రశ్నలు ఉంటే కనుక దాన్ని డైరెక్ట్ గా మీరు తెలియపరచవచ్చు. డైరెక్ట్ గా నాకు కానీ లేదా రబీ, ఒకవేళ ఇంగ్లీష్ లో మీరు క్వశ్చన్ పెట్టగలిగితే రవి యారోన్ గిలోర్ దాన్ని కూడా మీరు డైరెక్ట్ గా తెలియపరచవచ్చు. లేదంటే ఎటువంటి ప్రశ్న సరే మాకు తెలియపరచవచ్చు. అయితే ప్రత్యేకంగా నోవాహీలుగా ఎవరైతే ఉన్నారు, లేదా బెన్ ఎఫ్రాయిం ఇజ్రాయెల్ సంస్థతో కనెక్షన్ ఉన్న ఎవరైనా సరే, ఒకవేళ వారికి వ్యక్తిగత ప్రశ్నలు ఉన్నా సరే, వారి కుటుంబ విషయంలో కావచ్చు, వారి విషయంలో కావచ్చు, ఏదైనా వ్యక్తిగత ప్రశ్నలు ఉంటాయి అంటే ప్రత్యేకంగా ఎవరైతే నోవాహీలుగా బెన్ ఎఫ్రాయిం ఇజ్రాయెల్ సంస్థతో వారు కలిసి నడుస్తున్నారో వారికి ప్రత్యేకంగా చెప్పే విషయం ఏంటంటే, వారికి స్త్రీలైనా పురుషులైనా కూడా ఎవరైనా తనాక్ విషయంలో ప్రశ్నలు కావచ్చు, లేదా వారి కుటుంబ విషయంలో ప్రశ్నలు కావచ్చు, లేదా పర్సనల్ విషయాలు కావచ్చు, వాటిని ఎవరైనా ఉన్నా సరే, పురుషులు ఎవరైతే ఉంటే వారు డైరెక్ట్ గా నాకు కానీ యూసఫ్రతి గారు కానీ మీరు ప్రశ్నలు తెలియచేయచ్చు. అలాగనే రబ్బీ గారు ఇందాక చెప్పిన విషయం ఏంటంటే, స్త్రీలు ఎవరైనా వారికి ప్రత్యేకమైన ప్రశ్నలు ఉంటే గనక, అది ఎటువంటి ప్రశ్న అయినా, ఒక పర్సనల్ ప్రశ్నలు అయినా పర్వాలేదు, ఈ విషయంలో ఎవరైనా స్త్రీలు కూడా ప్రశ్నలు ఉంటే గనక దాన్ని బ్రిత్వలం సంస్థలో ఉన్న ఎవరైనా స్త్రీ ప్రతినిధులతో కానీ రపాలిక్ గారితో కానీ కాంటాక్ట్ చేసి వారికి ఆ యొక్క ఆన్సర్ తెలియచేయడానికి రబ్బీ గారు సహాయం చేస్తా అన్నారు. సో ఈ విషయంలో స్త్రీల విషయాల్లో ఒకవేళ ఎవరైనా ప్రశ్నలు ఉంటే కనుక దయచేసి మీరు ఒక మెసేజ్ నాకు పెడితే ఒక మన బెన్ ఎఫ్రాయిం ఇజ్రాయెల్ సంస్థ నుంచి ఎవరొక స్త్రీ ప్రతినిధి మీకు కాల్ చేస్తారు, ప్రశ్నను తీసుకుంటారు. అలాగే ప్రశ్న ఆన్సర్ చేసే సమయంలో మీకు మరలా తిరిగి ఆ ఇన్ఫర్మేషన్ అందిస్తారు. కాబట్టి అది ఎటువంటి ప్రశ్న అయినా, ఎంత పర్సనల్ ఇంటిమేట్ క్వశ్చన్ అయినా, ఎటువంటి ప్రశ్నలు అయినా సరే స్త్రీలకు ఉన్న స్త్రీలు కూడా వారు కూడా మీరు ప్రశ్నలు పంపించవచ్చు. రబ్బీ గారు ఆ యొక్క రబ్బానిక్ గారితో లేదా బ్రిత్వలం సంస్థ స్త్రీ ప్రతినిధులతో వారికి కూడా ఆన్సర్ ఇవ్వడానికి రబ్బీ గారు ఇష్టపడుతున్నారు. సో కాబట్టి దయచేసి ప్రశ్నలు ఎవరన్నా సరే అందరూ తెలియచేయండి. మీ అందరికీ నా నెంబర్ తెలిసే ఉందనుకుంటున్నాను, ఎందుకంటే ఈ గ్రూప్ లో ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా దయచేసి మీరు నాకు కానీ యూసఫ్రాతి గారికి కానీ మీరు ప్రశ్నలు తెలియచేయచ్చు. సో చాట్ లో ఆ నెంబర్ పెట్టడం జరిగింది. ఆ నెంబర్కి మీరు కాల్ చేసినా ఫోన్ చేసినా మీ ప్రశ్నలు తీసుకోబడతాయి. అయితే చివరిగా మన మధ్యలో యాకోబ్ రాహేల్ గారు ఉన్నారు కాబట్టి దయచేసి ఒక్క 2 నిమిషాలు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోగలిగితే సంతోషిస్తాం. యాకోబ్ రాహేల్ గారు డిస్కనెక్ట్ అయ్యారా? ఓకే రా, ఐ థింక్ this seems to be disconnected. We'll wait for 1 second. ఓకే, కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరికి అర్థమైంది అని భావిస్తున్నాను. 1 second. Yeah, 1 second while they are joining. I think due to technical delay, they was disconnected.
ఓకే, యాకవ్ గారు చివరిగా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే మనం ఈరోజు క్లాస్ని క్లోజ్ చేసుకుందాం. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. షలాం షలాం. ఒకసారి తెలియచేయండి, సరిగ్గా రాదు వాయిస్. ఓకే, ఏం లేదు, అంటే చివరిగా మీరు మీ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా విషయాలు షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకుంటే దీంతో క్లాస్ ముగిద్దాం. ఓకే సార్, తొదరబ్బా ముఖ్యంగా మన రబ్బీలకు తొదరబ్బా అండి. అంటే ప్రతి విషయంలో కూడా మమ్మల్ని గైడ్ చేసి మొదటి నుంచి కూడా ప్రతి విషయాన్ని కూడా మన నవహత్వ విధానంలో తీసుకెళ్ళడానికి గైడెన్స్ ఇచ్చిన మన రబ్బీ హోషవా గారికి, అలాగే జోసెఫ్ ఎఫ్రాతి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి సహాయపడిన మా సమాజ సభ్యులకు, అలాగే మన నవహీయ స్నేహితులకు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. అలాగే ఆ రోజు అలాగే ఇప్పుడు కూడా ఈ తోరా స్టడీ కండక్ట్ చేసిన డెడికేట్ చేసిన మన రబ్బి యారోన్ గిలోర్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలండి. అలాగే ఆ విషయాన్ని చక్కగా తెలుగులో ట్రాన్స్లేట్ చేసినందుకు మీకు కూడా తొదరబ్బా అండి. ఈ కార్యక్రమాన్ని చేసిన వారందరికీ కూడా పేరు పేరున తొదరబ్బా అండి. రవి యారోన్, Yaakov and Rachel thanking especially you and Yehoshua, Rabbi Yehoshua Yacobi and Yosef Efrati for guiding them from the starting onwards before they met and when they are meeting for the arrangement of marriage and everything, and then in the marriage, everything. Rabbi Yehoshua Yacobi and Yosef Efrati guided them, both of them. So he's thanking both of them, and especially you for giving the blessings on the marriage day, and especially for this class for guiding both of them, and we also giving our thanks to you. We also learned so many things because of this class, and also he's thanking everyone who is attended physically and in the Zoom, and they blessed the both of them on that marriage day, and all the community members who have helped in that marriage, who has arranged everything. So he's thanking each and everyone, and Toda Rabba for this wonderful guidance. Not only for them, it is useful for all of us. And Toda Rabba, and we are very grateful to the Brit Olam because of these classes and this guidance. We are learning so many things, and we are having a wonderful peace in our homes. Toda Rabba for that. And అందరికీ క్లాస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలండి. ఈ విధానంలోనే ఇంకా ఎన్నో విషయాలు మన నోవాహీ జీవితాల్లో జరిగి గొప్ప కుటుంబాలు నోవాహీలుగా వచ్చి ఆ యొక్క దేవుని శక్తిని అనేది మన కుటుంబాల్లో తీసుకొచ్చి గొప్ప సమాజాన్ని నిర్మించే విధానంలో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని, హషీం గారి యొక్క కృప మన మీద ఉండాలని ప్రార్థిస్తూ క్లాస్కి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాండి. తొద్దా రబ్బా, తిరిగి మరలా వచ్చే వారం కలుసుకుందాం. అయితే మరలా చెప్తున్నాను, ఒక విషయం గుర్తుపెట్టుకుని, ఎటువంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా జనరల్ క్వశ్చన్స్ ఎవరైనా సరే మిగతా వాళ్ళు ఎవరన్నా అడగొచ్చు, డైరెక్ట్ గా నాకు మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. ప్రత్యేకంగా నోవాహీలుగా ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో బెనేఫ్రం విద్యా సంస్థ వారు స్త్రీల విషయంలో కూడా ప్రత్యేకమైన ప్రశ్నలు ఉంటే వారు కూడా తెలియజేస్తే దాన్ని మనం రబ్బాని అంటే స్త్రీ ప్రతినిధి ద్వారా దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నిద్దాం. తొద్దా రబ్బా సార్, తిరిగి మరలా బెజరతాశయం వచ్చే వారం క్లాస్ కలుసుకుందాం. తొద్దా రబ్బా, తొద్దా రబ్బారావు లేట్ రావత్.